హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో సెకండ్ ఫేజ్ మనకి ఫైనల్ ఫేజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్గా చేయడం జరిగింది. బట్ చాలామంది స్టూడెంట్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకు కామెంట్ చేయడం జరిగింది. అదేంటంటే ఆల్రెడీ తమిళ చూసారు కదా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే మనకు థర్డ్ ఫేజ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్లీ సెకండ్ ఫేజ్లో అయితే మనకు కొంతమందికి సీట్స్ అయితే రాలేదు. సో వాళ్ళైతే థర్డ్ ఫేజ్ ఏమైనా ఉందా, సో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ప్రాసెస్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు థర్డ్ ఫేజ్ పెట్టకపోతే నెక్స్ట్ మేము ఏం చేయాలని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. ఇది ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ అడగడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ కూడా అడగడం జరిగింది. సో దీని గురించి మీకు క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇద్దామని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ తమిళ కూడా చూసేశారు కదా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా సో అనేది క్వశ్చన్ మార్క్, అంటే ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. నేను ఇంకా మీకు క్లారిఫికేషన్గా ఉంటుంది అని కూడా చెప్పట్లేదు. సో మీకు కనుక ఉంటుందా లేదా అని చెప్పేసి క్లారిఫికేషన్ క్లియర్గా కావాలనుకుంటే మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలానే ఒకవేళ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా మీకు ఈ వీడియో చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే కూడా వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ నేనైతే మీ ముందు తీసుకురావాలంటే నేను పెట్టంగానే వీడియో మీ వరకు రావాలంటే కంపల్సరీ మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే నేను పెట్టంగానే మీకు అయితే వీడియో వస్తుంది. లేదందుకు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, అసలు ఉంటే ప్రాసెస్ ఏంటి లేకపోతే ప్రాసెస్ ఏంటి. సో ఇదేంటంటే మనకు యాక్చువల్గా చూసుకున్నట్టయితే మనం ప్రతి ఇయర్ చూసుకున్నా కూడా మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ అలానే సెకండ్ ఫేజ్ అని మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అని ఉంటుంది. బట్ మనకు ఆల్రెడీ ఏపీ ఈసెట్ 2025లో ఏం డిక్లేర్ చేసేదారంటే సెకండ్ ఫేజ్నే ఫైనల్ ఫేజ్ కూడా డిక్లేర్ చేశారు. సో మనకు ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఫైనల్ ఫేజ్ తర్వాత ఇంకా ఏమైనా ఫేజెస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయా అంటే నో, ఆబ్వియస్లీ నో అనమాట. సో వాళ్ళు పెట్టే ఛాన్సెస్ అస్సలు లేవు ఇది అఫీషియల్గా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి. బట్ మనం ఏం చేసిందంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా థర్డ్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఏపీఎస్హెచ్ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఒకసారి దాన్ని వినండి, మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మ్యామ్ అది ఏపీ ఈసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయింది కదా మ్యామ్. అవునండి. ఇప్పుడు కొంతమందికి ఇన్స్టెన్స్ అప్లై రాసి డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్లో అటెండ్ అయ్యారు కదా మ్యామ్, వాళ్ళకి ఎవరికైనా కూడా సీట్స్ రాకపోతే ఇంకేమైనా ఛాన్స్ ఉందా మ్యామ్, అంటే నెక్స్ట్ ఇంకో ఫేజ్ ఉండడానికి మనం ఆ ఫేస్ ఇస్తారో లేదో తెలియదండి. మీరు ఒకసారి డొమైన్ వాళ్ళకి కాల్ చేయండి. డొమైన్ ఇస్తారో లేదో నేను చెప్పలేను. డొమైన్ కాల్ చేయండి, ఇది టెక్నిక్. ఎస్ ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో మొత్తానికి అయితే విన్నారు కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం యాక్చువల్గా టెక్నికల్ టీమ్స్ కాల్ చేసాం. సో టెక్నికల్ టీమ్ ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే మనకి ఏమైనా సర్వర్ ఇష్యూ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారంట. బట్ మనమైతే డొమైన్ అని ఉంటుంది కదా. సో నేను మీకు ఇప్పుడు కొన్ని నెంబర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్లో టెక్నికల్ టీమ్ అంటే సో ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్లో ఉన్న టీమ్కి అయితే నేను కాల్ చేయడం జరిగింది. పక్కన మనకు డొమైన్ ఉంది కదా. సో ఇందులో ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్టయితే మీరే కాదు నేను కూడా కాల్ చేసినట్టయితే వాళ్ళు మనకు ఏవైనా కూడా థర్డ్ ఫేజ్ ఉందా లేకపోతే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ప్రతిదీ ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళైతే మనకు క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. అండ్ అలానే మనం డొమైన్ కూడా కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో అందుకోసం నేను ఒక మెయిల్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు మెయిల్ కనిపిస్తుంది కదా, సో నేను మెయిల్ కూడా పెట్టడం జరిగింది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే సీట్ రాలేదు. సో వాళ్ళు ఎలా ఇప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్ అని చెప్పేసి నేను ఒక మెయిల్ రాసి అఫీషియల్స్కి అయితే సెండ్ చేయడం జరిగింది. సో వన్స్ వాళ్ళ సైడ్ నుంచి రిప్లై వచ్చిన వెంటనే నేనైతే మీకు దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట. బట్ మోస్ట్లీ 99% కాదు 100% నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. బట్ ఉంటే ఏముంటుందని చెప్పేసి చెప్తాను. అదేంటంటే నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ రౌండ్ అయితే ఉండొచ్చు అనమాట. సో స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏవైతే కాలేజెస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ ఫుల్ అయిపోయాయో, బట్ కొన్ని కాలేజెస్లో సీట్స్ అనేవి వేకెన్సీస్ ఉంటాయి కదా. ఐ మీన్ ఎలా అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కొంతమంది స్టూడెంట్స్ వెళ్తారు, ఆర్ఎల్స్ కొంతమంది డ్రాప్ అవ్వచ్చు. సో అలాంటి సీట్స్ అన్ని ఖాళీ అవుతాయి కదా. సో అలాంటి సీట్స్ అన్నిటిని వేకెన్సీ సీట్స్ అంటాం. సో ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి కోసం స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి మనకు డౌట్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే కొన్ని కాలేజెస్లో మిగిలిన సీట్స్ని స్పాట్ అడ్మిషన్స్ కోసం అంటే మనకు డైరెక్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాదు. బట్ సో కాలేజ్ వాళ్ళే వాళ్ళు కండక్ట్ చేసుకునే ఒక కౌన్సిలింగ్ టైప్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ 2 ఫేజెస్ పెట్టి వాళ్ళకి సీట్స్ వచ్చిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. బట్ ఈ స్పాట్ అడ్మిషన్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మనం డైరెక్ట్ గా మనం అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది బై హ్యాండ్ అయితే. సో ఇప్పుడు నేను చెప్పగానే మీకు చాలా మందికి ఇంకా డౌట్ రావచ్చు, అసలు మేనేజ్మెంట్ సీట్ అంటే ఏంటి, స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి. సో కొంతమంది మేనేజ్మెంట్ జాయిన్ అవ్వు అంటారు, ఇంకొంతమంది ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ అంటున్నా. అసలు ఈ స్పాట్ అడ్మిషన్ కి మేనేజ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి
అని చెప్పేసి మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే స్పాట్ అడ్మిషన్స్కి మెయిన్ మేనేజ్మెంట్ సీట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఎంత ఫీ పే చేయాలి, మనం ఎంత ఫీ పే చేయాలి, రెండు సేమా ఆ రెండు డిఫరెంట్ అని చెప్పేసి మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఏమైనా ఏపీఎస్హెచ్ వాళ్ళు కండక్ట్ చేసే రౌండ్ ఏదైనా ఉంటే అది స్పాట్ అడ్మిషన్ రౌండ్ అనమాట. సో అందులో మనం మిగిలిన సీట్స్ని వేకెన్సీ సీట్స్ ఉంటాయి కదా కాలేజెస్లో, సో వాళ్ళు దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈ స్పాట్ అడ్మిషన్ రౌండ్ అయితే డిక్లేర్ చేస్తారు. బట్ ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఎవరు ఎలిజిబుల్ అని అంటే, సో ఎవరైతే ఏపీ ఈసెట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో దాంట్లో రాసి క్వాలిఫై అయి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనకు ఈ స్పాట్ అడ్మిషన్ రౌండ్కి అయితే ఎలిజిబిలిటీ అనమాట. బట్ ఎవరైతే ఈ ఈసెట్కి సంబంధించి ఎంట్రన్స్ రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారో డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే స్పాట్ అడ్మిషన్ రౌండ్కి క్వాలిఫై లేదు. బట్ ఇది మెయిన్లీ ఎవరిని ఫోకస్ చేసుకొని స్పాట్ అడ్మిషన్ రౌండ్ చేస్తారంటే, కొంతమంది ఏం చేసింటారంటే ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ కౌన్సిలింగ్కి వెళ్ళింటారు, ఆర్ఎల్స్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత కూడా సీట్ వచ్చిండు. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కొంతమందిలో అలానే ఉన్నారు, ఎందుకంటే 2 phases వాళ్ళకైతే సీట్ రాలేదన్నమాట. సో వాళ్ళ కోసం అయితే నేను వీడియో క్లియర్గా చేయడం జరిగింది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఎటువంటి ఇయర్ని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేర్చడమే కదా మన పని. సో అందుకోసమే నేనైతే ఈ స్పాట్ అడ్మిషన్స్ వాళ్ళు మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ మీరు ఈసెట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫికేషన్ ఉంటేనే, క్వాలిఫై అయింటేనే మీరు స్పాట్ అడ్మిషన్ రౌండ్కి వెళ్ళగలరు. సో స్పాట్ అడ్మిషన్స్లో ఎంత ఫీ పే చేయాలి, అసలు ఈ మేనేజ్మెంట్ సీట్ ఏంటి, ఈ స్పాట్ అడ్మిషన్ సీట్ ఏంటి, మనం ఎంత ఫీ పే చేయబడుతుంది. సో స్పాట్ అడ్మిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, స్పాట్ అడ్మిషన్స్కి అయితే ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ 1 రూపీ కూడా పే చేయదు. సో క్లియర్గా ఇప్పుడు మీకు చెప్పేస్తాను, స్పాట్ అడ్మిషన్ రౌండ్కి వెళ్ళిన వాళ్ళు, స్పాట్ అడ్మిషన్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి అమౌంట్ ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు అనమాట. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్స్ వచ్చింటాయో వాళ్ళకి, సో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే అమౌంట్ ఇస్తుంది అనమాట. సో మీకు అయితే క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే థర్డ్ ఫేజ్ అయితే ఉండదు, ఉంటే కనుక ఈ స్పాట్ అడ్మిషన్ రౌండ్ అయితే ఉంటుంది. బట్ నేనైతే డొమైన్కి అండ్ అలానే ఎస్హెచ్ వాళ్ళకి అయితే మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రిప్లై వచ్చినా కూడా మీకైతే కన్ఫర్మ్గా వీడియో చేస్తాను. అండ్ అలానే ఇప్పుడు కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కూడా స్పాట్ అడ్మిషన్స్కి అండ్ అలానే మేనేజ్మెంట్ సీట్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఒక 10 కామెంట్స్ దాని మీద వచ్చినాయంటే నేను కంపల్సరీ దాని మీద అయితే వీడియో చేస్తాను. అండ్ అలానే ఈ వీడియోకి అయితే 50 likes అయితే టార్గెట్ పెడుతున్నాను. సో 50 likes మీరు పూర్తి చేసినట్లయితే నేను వెంటనే మీకు అయితే మేనేజ్మెంట్ సీట్కి అండ్ అలానే స్పాట్ అడ్మిషన్స్కి రెండింటికి డిఫరెన్స్ అయితే చెప్తాను. సో నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి పెట్టగానే మీ వరకు రావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో అప్పుడే మీకైతే వీడియో అయితే వెంటనే వచ్చేసింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.